వ్యూవర్స్ వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వరుణ్. ట్రైనీ ఐపీఎస్ అధికారిని హింసించిన తను ఈ యొక్క ఆరోపణలు వచ్చిన యొక్క నేపథ్యంలో తను ఎవరైతే ఉన్నారో ఉదయ్ కృష్ణారెడ్డి పారిపోయారు. ప్రస్తుతం అందుబాటులో లేరు. అదేవిధంగా తను తప్పించుకొని తిరుగుతున్నారంటూ కూడా ఆయన మీద ఆరోపణలు రావడం జరిగింది. సో ఈ వార్తలన్నీ కూడా అవాస్తవం అంటూ కూడా తను కొట్టిపారేశాడు. అయితే తనకి మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత తను కొంత కోలుకొని బయటపడ్డారు. తర్వాత తను పారిపోయాడు. తన ఆచూకీలో లేరు. నోటీసులు కూడా పోలీసులు వెళ్లి ఇచ్చారంటూ కూడా చాలా రకాల వార్తలు కూడా వచ్చినాయి. వాటన్నింటిలో కూడా ఆయన ఆరోపణలను కూడా కొట్టివేస్తూ మొత్తం మీద నేను ఇక్కడే ఉన్నాను, నా స్వగ్రామంలోనే ఉన్నానంటూ కూడా తను చెప్పడం జరుగుతుంది. అయితే నా మీద వచ్చిన ఆరోపణలు కూడా అవాస్తవాలు. నానమ్మ అనారోగ్యంతో స్వగ్రామం ఊళ్ళపాలెంకు వచ్చాను అంటూ కూడా తను చెప్తున్నారు. సో అంటే వాళ్ళ నానమ్మ ఎంత కష్టపడి పెంచిందో ఆ వీడియోలు కూడా చాలా వైరల్ అయినాయి. అయితే వాళ్ళ నానమ్మ గారు కూడా చెప్తున్నారు దీని మీద, నేను ఎంతో కష్టపడి పెంచాను, తను ఇలా చేస్తాడు అనుకోలేదు. బట్ నా మనవడి మీద అయితే నాకు నమ్మకం ఉంది. తను అలాంటి వాడు కాదు. కేవలం తన మీద ఒక అమ్మాయిని ఆయన ఇలా బలప్రయోగాలు చేశాడంటూ కూడా ఏదైతే వచ్చినా అవన్నీ కూడా అవాస్తవాలంటూ కూడా ఆమె తన మనవడి మీద నమ్మకం పెట్టుకుని కూడా తను మనవడి మీద నమ్మకంతో చాలా విషయాలు చెప్పారు. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఆమెకి బాగాలేదని చెప్పి నానమ్మకి బాగాలేదంటూ కూడా ఊళ్ళపాలెం, తన స్వగ్రామమైన ఊళ్ళపాలెంకి వచ్చానంటూ కూడా తను చెప్పాడు. ఇక నేను ఎక్కడికి పారిపోలేదు అంటూ కూడా తను క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం చూస్తా ఉన్నాం. ఇక న్యాయ పోలీసులు వ్యవస్థల మీద నమ్మకంతోనే విచారణకు హాజరవుతున్నాను అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఈ యొక్క రకంగా వస్తున్న అవాస్తవాలు, ఆ వార్తలన్నీ కూడా ఆరోపణలు కేవలం అవాస్తవాలు మాత్రమే. అక్కడ ఎటువంటి నిజం కూడా లేదు. సో అంటే నేను ఇలా జరుగుతుంది అని ఇలా నా మీద వస్తున్న వాటి మీద కూడా నేను మాట్లాడాలంటూ కూడా ఇప్పుడు తన గలాన్ని కూడా ఇప్పుతున్నట్లు కూడా ఆయన చెప్పుకొచ్చాడు. సో అంటే న్యాయం, పోలీసుల మీద నాకు నమ్మకం ఉంది అంటూ కూడా ఈ యొక్క వ్యవస్థల మీద నమ్మకం ఉంది కాబట్టే నేను విచారణకు హాజరవుతున్నానని కూడా చెప్పడం మనం చూస్తున్నాను. ఇక కోర్టు యొక్క పరిధిలో ఈ యొక్క కేసు ఉంది కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. ఏమైందో కూడా చెప్పలేకపోతున్నాను. ఎందుకంటే కోర్టు విషయాల్లో కొన్నిటిలో మాట్లాడకూడదు. ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి తను వీటిల్లో ఎక్కువగా నేను మాట్లాడలేకపోతున్నాను. దీని మీద ఎక్కువ కూడా నేను స్పందించలేకపోతున్నాను. బట్ నేను మాత్రం ఎక్కడికి పారిపోలేదు. నేను మా స్వగ్రామం ఊళ్ళపాలెంలోనే ఉన్నానంటూ కూడా తను చెప్పుకొచ్చారు. ఇక తన నిర్దోషిత్వాన్ని కూడా నిరూపించుకుంటాను. నేను పూర్తి గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను. నా శాశ్వత చిరునామా ఊళ్ళపాలెంకు ఎటువంటి నోటీసులు కూడా రాలేదంటూ కూడా ఉదయ కృష్ణారెడ్డి ఇక్కడ చెప్పుకురావడం మనం చూస్తున్నాను. సో ఇదేమైనా కానీ తన స్వగ్రామంలోనే ఉన్నాను తప్ప తను ఎక్కడికి కూడా పారిపోలేదు. పూర్తి గ్రామీణ నేపథ్యం, తన నాన్నమ్మ ఎంతో కష్టపడి పెంచింది. సో ఈ విషయంలో నేను చాలా కృతజ్ఞుడు. అలాంటి వాడిని నేను అలా చేస్తానా? న్యాయం మీద నమ్మకం ఉంది. న్యాయ పోరాటం చేస్తాను. వ్యవస్థ అనే పోలీస్ వ్యవస్థ, అదేవిధంగా న్యాయ వ్యవస్థ నాకు తోడుగా ఉంది. సో అంటే వాటి మీద నమ్మకం ఉంది నాకంటూ కూడా తను ఇక్కడ మాట్లాడుతూ మనం చూస్తున్నాను. సో పూర్తిగా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి న్యాయ నిరూపణ నేను చేసుకుంటానంటూ కూడా తను పూర్తిగా నిర్దోషిని నిరూపించుకుంటానంటూ కూడా తను ఇక్కడ చెప్పుకురావటం మనం చూస్తున్నాను. సో తన శాశ్వత చిరునామా అయిన ఊర్లపాలెం, అంటే తను ఎక్కడి నుంచి వచ్చారో అక్కడి నుంచే తన స్వగ్రామైన ఊళ్ళపాలెంకి ఎటువంటి నోటీసులు కూడా ఇక్కడ రాలేదు. క్లారిటీగానే ఇక్కడ ఉంది. అంతా కూడా మంచిగానే ఉంది. పారిపోయాడంటూ కూడా ఈ వార్తలు వస్తున్నాయి. తన ఊళ్ళపాలెం కూడా నోటీసులు వెళ్ళినాయి. పోలీసులు కూడా అక్కడ చెక్ చేస్తూ ఉన్నారంటూ కూడా వార్తలు వచ్చి, సో దాంట్లో ఎంతవరకు కూడా వాస్తవం లేదంటూ కూడా ఇక్కడ మనకి ట్రైనీ ఐపీఎస్ అధికారి కృష్ణారెడ్డి చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం దీని మీద ఏ రకంగా ఆయన స్పందించారు. సో దీని మీద పోలీసులు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా మనం చూడాలి. కెమెరామ్యాన్ నరేష్తో ఆంధ్రప్రభ నుంచి వరుణ్, హైదరాబాద్.